హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయశ్రీ రెడ్డి గారు, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అంకురా హాస్పిటల్స్ నుండి. గర్భధారణ ఇది వినగానే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం, కొంచెం కంగారు కూడా పడుతూ ఉంటాం. సో 9 నెలల పాటు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం పాటించాలి, ఒకసారి మేడం మాటల్లో విందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే మేడం, ప్రతి అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ సిచ్యువేషన్ రాగానే. కాకపోతే మొదట్లో కొంచెం కంగారు కూడా పడుతుంటుంది. ముందు సిచ్యువేషన్స్ కొన్ని పానిక్గా ఉంటాయి, ఫర్దర్గా ఎలా ఫేస్ చేయాలో ఏంటో అని. హ్యాపీ ఎట్ ద సేమ్ టైం రెండు ఉంటాయి. ఏంటి మేడం, మొదటి నెల నుంచి ఎలాంటి జాగ్రత్తలు, ఏం వ్యాక్సిన్స్, ఒక్కో మంత్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మంత్ స్టార్ట్ చేసేద్దాం మ్యామ్ ఒకసారి. ఫస్ట్ మంత్ అంటే ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేషన్ ఎప్పుడు లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి చేస్తామన్నమాట. అదొక్క కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం, ఒకసారి క్లారిటీగా చెప్పరా? మనకు దేనికైనా ఒక స్టాండర్డ్ అంటూ ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఇస్ ద స్టాండర్డ్. దాని నుంచి మనం డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ కాదు, మిడిల్ ఆఫ్ ద సైకిల్ ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి యాక్చువల్గా కన్సెప్షన్ అవుతుంది. కానీ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ వీ హ్యావ్ టు టేక్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్. అక్కడ నుంచే డ్యూ డేట్ క్యాలిక్యులేట్ అవుతుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్ లేనప్పుడు మనకు లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ వాళ్ళకి రిలయబుల్ కాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన స్కాన్లో చూసుకున్నప్పుడు బేబీ కనపడిన తర్వాత బేబీ సైజుని బట్టి మనం ప్రెగ్నెన్సీ ఏజ్ని డిటర్మిన్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి అది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ పీరియడ్ డేట్ గుర్తుపెట్టుకొని అది చెప్పాలి. సో ఫస్ట్ పీరియడ్ మిస్ అయినప్పుడు యూజువల్గా చాలామంది ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. కన్ఫర్మ్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే షుడ్ మీట్ ద డాక్టర్. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 15 days తర్వాత రండి అని చెప్తుంటారు. ఎందుకు మేడం 15 days తర్వాత? ఏంటి ఇంకా క్లారిటీగా తెలుసుకోవడమా ఏంటి? ఫస్ట్ 4 weeks అంటే అప్పటికి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి ముందు ఫర్టిలైజ్ అయిన ఎగ్, ఎంబ్రియో, తర్వాత సెల్ డివిజన్ ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒక పార్ట్ ప్లసెంటా, ఒక పార్ట్ బేబీ, తర్వాత బేబీ చుట్టూ ఉండే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ బై ద టైం ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యేసరికి ఈ మాత్రం డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ డెవలప్మెంట్ ఎప్పుడు న్యూరల్ ట్యూబ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇవి. సో అది తెలిసే టైంకి ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ కలవమనడానికి కారణం ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ విజిట్లోనే మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. అందులో కొంతమంది కొన్ని ముందే ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ పేషెంట్ డయాబెటిక్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వస్తుంది, ఆల్రెడీ డయాబెటీస్ ఉందని ఆమెకు తెలియకపోవచ్చు. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఇలాంటివి బయటపడతాయి. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగానే థైరాయిడ్లో చేంజెస్ రావచ్చు. ఈ రోజుల్లో థైరాయిడ్ కరెక్షన్ ఎర్లీగా చేసేస్తున్నాం. అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఆల్సో వెరీ కామన్. సో వీ హ్యావ్ టు ట్రీట్ యూరినరీ ఇన్ఫెక్షన్, లేకపోతే దానివల్ల కాంప్లికేషన్స్, అబార్షన్స్ ఇట్లాంటివి కావచ్చు. ఫస్ట్ విజిట్ అన్నది మనము అక్కడ ఏమి కనపడకపోయినా కూడా ఇవన్నీ పేషెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ టైంకి వాళ్ళ ఆప్టిమమ్ హెల్త్లో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. సో ఆ టైంకి వచ్చేసరికి ఫోలిక్ యాసిడ్ అలాంటివన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొదలు స్టార్ట్ చేయాల్సిందేనా మేడం? ఖచ్చితంగా. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ కెన్ ప్రివెంట్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. వాళ్ళు వచ్చేసరికి న్యూరల్ ట్యూబ్ అంటే బ్రెయిన్ ఫార్మేషన్, స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. పేషెంట్ ఫోలిక్ యాసిడ్ అది తీసుకోవటం లేదనుకోండి, మనం అట్లీస్ట్ అప్పుడు స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, ఇంకా ఫోలిక్తో పాటు ఏం తీసుకోవాల్సి ఉంటుంది మేడం? మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఉండాలి అంటే స్టార్ట్ అవ్వగానే ఏం యాడ్ చేయాలి? ఐరన్ డిఫరెంట్గా అంటూ ఉంటారు కదా, అట్లాంటివన్నీ. ఫస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో కొంచెం మార్నింగ్ సిక్నెస్, వేవిళ్ళు అంటాం కదా. సో చాలామందికి ఇమ్మీడియట్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తినలేకపోవడము, వాంతి వచ్చినట్టు ఉండడము, స్మెల్స్ పడకపోవడం, అంతవరకు ఇష్టమైన ఫుడ్ కూడా మళ్ళీ నచ్చకపోవచ్చు. సో ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే సరిగ్గా తినలేకపోతారు. సో డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ టైంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లాట్ ఆఫ్ లిక్విడ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఇవంతా తీసుకుంటూ ఉండాలి. కొన్ని స్టాండర్డ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చేయాల్సిందే. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి పెద్దవాళ్ళు చెప్తుంటారు, 5th తర్వాత కొంచెం రఫ్గానే ఉండండి అంటారు. ఏది ఫాలో అవ్వాలి మేడం? అంటే ఎన్నాళ్ళ పాటు కొంచెం కేరింగ్గా ఉండాలి? ఆఫ్టర్ ఎక్సర్సైజ్ చేయండి, కింద కూర్చొని లేవడండి, స్టెప్స్ దిగండి, ఇది 5th month దాకా చేసి 5th నుంచి అలా మానేయొచ్చా ఏంటి మేడం? ఒక క్లారిటీ. అట్లా అని కాదు. ఫస్ట్ 3 months ఏంటంటే ఇదంతా డెవలప్మెంట్ స్టేజ్. బేబీ ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ 3 monthsలో కొంచెం రిస్క్ ఆఫ్ అబార్షన్ ఎక్కువే ఉంటుంది. 4th month తర్వాత బేబీ బాగానే స్టెబిలైజ్ అయిపోతుంది. అండ్ 5th month తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్న ఈ సిమ్టమ్స్ అన్ని, టయర్డ్నెస్,
ఎక్కువగా వామిటింగ్ రావడము, మూడ్ చేంజెస్, ఇవన్నీ ఏంటంటే సడన్గా బాడీలో హార్మోన్ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో. సో దానికి బాడీ అడ్జస్ట్ అవ్వాలి. సో దానికంతా టైం పడుతుంది. సో ఫస్ట్ 3 months ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, తినలేకపోవచ్చు, దీనివల్ల టయర్డ్గా ఉంటారు. సో ఆ 3 months అలా గడిచిపోతుంది. 4th month నుంచి కొంచెం కొంచెం సెటిల్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే 4th to 5th month ఈ మధ్యలో ఏంటి మేడం 4th to 5th మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఆ టైంలో కూడా అబార్షన్స్ కావచ్చు. అవునమ్మా, ఆ మిడ్ ఏ కారణాల వల్ల అయి ఉంటాను. కొంతమందికి ఏంటంటే ఆ టైంలో మనం ఒక్కోసారి కామన్గా చూసేది ఏంటంటే సర్విక్స్ అంటే యూట్రస్ దారి. ఓకే మా. కొంతమందికి అది వీక్గా ఉంటుంది. సర్విక్స్ ప్రెగ్నెన్సీని హోల్డ్ చేయలేక అది ఓపెన్ అయిపోయి అబార్ట్ అవుతారు. ఓకే. సో మనము ఆ సర్వైకల్ లెంత్ మెజర్ చేయటము అవన్నీ కూడా చేస్తాం. 3rd month కంప్లీట్ కాగానే ఫస్ట్ డెవలప్మెంట్ స్కాన్ చూసుకుంటాం. దాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. దాంట్లో ఏంటంటే బేబీ నెక్ థిక్నెస్, మెడ వెనక భాగంలో ఉండే థిక్నెస్ని ఒకదాన్ని మెజర్ చేయాలి. దాంట్లో ఏం తెలుస్తుందంటే డెవలప్ అయినప్పుడు ఏమన్నా నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఉంటే మనం డయాగ్నోస్ చేయడానికి కొన్నిటికి అది సూచన అనమాట. ఆ టైంలోనే అన్ని ఆర్గాన్స్ని మనం సర్వే చేస్తాం. ఫస్ట్ మంత్లో న్యూరల్ ట్యూబ్, 2nd monthలో డెవలప్మెంట్ ఏంటి బేబీలో, అప్పటికి అది హార్ట్, ఫేస్, ఇలాంటివన్నీ. 2nd monthలో ఏం జరుగుతుంది, లింబ్ బడ్స్, కాళ్ళు చేతులు అప్పుడు ఫామ్ కావటము, ఇలాంటివి వస్తాయి. సో ఫేస్, కాళ్ళు చేతులు, నర్వస్ సిస్టమ్, హార్ట్, ఇలాంటివన్నీ 2nd స్టేజ్లో అవుతాయి. సో వెరీ ఇంపార్టెంట్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద baby. At the same time in the mother also. Whatever is continuing from 1st month, వామిటింగ్, టైర్డ్నెస్ అవన్నీ కూడా ఇంకా ఎక్కువే కావచ్చు, ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. సో 3 monthsలో ఈ బేబీలో చేంజెస్ ఎంత ఫాస్ట్గా అవుతాయంటే 12 వారాలు 13 వారాలు వచ్చేసరికి అదొక మొత్తం డెవలప్డ్ ఆర్గాన్ లాగా అయిపోతాయి. అన్ని ఆర్గాన్స్ డెవలప్ అయిపోతాయి. ఏ మంత్ లోపు? 3rd month లోపు, ఎండింగ్ కల్లా, వీక్స్ కల్లా మొత్తం ఆర్గాన్స్, అవయవాలు ఫామ్ అయిపోతాయి. అందుకని ఎన్టీ స్కాన్ ఇంపార్టెంట్. ఆ టైంలో మనకు కొన్ని డిఫెక్ట్స్ని గుర్తుపట్టవచ్చు. 100 మంది బేబీస్లో 3-4 డిఫెక్టివ్ చైల్డ్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇవి కంజెనిటల్ అనామలీస్ అంటారు. కొన్ని లైఫ్ థ్రెటనింగ్, ఇవి ఆ ప్రెగ్నెన్సీ ముందుకు పోకపోవచ్చు. ఓకే. సో ఆ టైంలో మనం డిసైడ్ చేయాలి. సో దాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. దాంతోపాటు మనం ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము. బ్లడ్ టెస్ట్ దేనికి మ్యామ్? బ్లడ్ టెస్ట్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఓకే మ్యామ్. మనం స్కాన్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ గుర్తుపట్టలేము. సో కొన్ని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డౌన్ సిండ్రోమ్, మంగోల్ చైల్డ్ అని ఉంటారు. అందులో ఏంటంటే వాళ్ళకి 21 క్రోమోజోమ్లో, మామూలుగా ప్రతి క్రోమోజోమ్లో 2 LLEs అని ఉంటాయి. దీంట్లో 3 parts ఉంటాయి. ఆ 3 ఉండటం వల్ల అది డిఫెక్టివ్ బేబీ అయిపోతుంది అనమాట. దాన్ని మంగోల్ చైల్డ్ అంటారు. ఎందుకంటే ఆ ఫేషియల్ ఫీచర్స్ అంతా మంగోల్ రేస్ వాళ్ళ ఫేసెస్ లాగా ఉంటాయి. మనకు చైనీస్ వీళ్ళందరూ మంగోల్ రేస్ పీపుల్. మన ఫేసెస్ వేరే, అమెరికన్ ఫేసెస్ వేరే. అలా ఉన్నట్టే మంగోల్ వాళ్ళ ఫేసెస్ వేరే. మన చైల్డ్కి మంగోల్ పోలికలు ఉన్నప్పుడు అది మంగోల్ చైల్డ్ అంటారు. అలా రావడానికి ఒక కారణం ఏంటంటే ఈ క్రోమోజోమల్ డిఫెక్ట్. 21 క్రోమోజోమ్లో ఉన్న డిఫెక్ట్ వల్ల ఈ మంగోల్ చైల్డ్, దీన్నే డౌన్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళు మెంటల్లీ లో ఐక్యూతో పుట్టడము, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడము, డిలేడ్ మైల్ స్టోన్స్ అలా ఉండి యంగ్ ఏజ్లో దేటాయి. సో వాళ్ళకి పెరుగుదల ప్రాబ్లమే, క్యాన్సర్స్ లాంటివి రావచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో పుట్టే బేబీస్ని పెంచటం అన్నది పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు ఇవన్నీ తెలియనప్పుడు అలా పుట్టి పెరిగిన పిల్లల్ని నేను చూశాను. when I was a child, when I was in the school, one of my friends' brother was a Mongol child. వాడిని వాళ్ళు ట్రైన్ చేయలేక రోజు వాళ్ళ ఇంట్లో ఒక స్తంభానికి కట్టేసి ఉంచేవాడు. ఓ మై గాడ్. సో ఇట్ వాస్ సో ప్యాథటిక్ టు సీ దట్ బాయ్. వాడు మంచివాడు, ఇలాగనే ఉంటాడు, అంత అక్క అక్క అని మమ్మల్ని అందరూ పిలిచేసేవాడు. కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతారని వాళ్ళకి భయం, వాడిని కట్టేసి ఉంచేవాడు. అలాంటివి చూశాను నేను. ఇప్పుడైతే అంత మంగోల్ చైల్డ్ ఛాన్స్ ఎవరు తీసుకోము. ఓకే. ట్రీట్మెంట్స్ లేవా మేడం దానికి? కొంతమంది దే ఆప్ట్ టు డెలివర్ అండ్ మంగోల్ చైల్డ్ కూడా రైట్ ఉంది అని. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టర్మినేషన్లో కంటిన్యూ చేయొద్దని చెప్తాం. సో ఇలాంటివన్నీ ఆ స్కాన్లో తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని ప్రెడిక్షన్స్,
ఈ ప్రెగ్నెన్సీ స్మూత్గా వెళ్తుందా, ఈ ప్రెగ్నెన్సీలో ఈ ఏం ప్రధాన పేషెంట్కి బీపీ రావచ్చా, ఇలాంటివన్నీ కూడా మనకు కంప్యూటరైజ్డ్ అనాలిసిస్ చేసి మనకు రిజల్ట్ వచ్చేస్తాయి ప్రెడిక్షన్స్. ఈ పేషెంట్కి ఈ ప్రెగ్నెన్సీలో ఈ బేబీ గ్రోత్ తక్కువ ఉండొచ్చు, ఈ బేబీ పెరుగుదలలో ఉండే లోపాలను మనం ముందే తెలుసుకోగలం. ముందు తెలుసుకోవచ్చామా? ఈ పేషెంట్కి కావాల్సినంత వెయిట్కి వెళ్ళకపోవచ్చు, గ్రోత్ రిటార్డేషన్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ బ్లడ్ ఫ్లోస్ అన్ని చెక్ చేసి సరిగ్గా బ్లడ్ సప్లై లేదు యూట్రస్కి వాటికి, దానివల్ల మనం దీన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో పేషెంట్కి బీపీ వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి ప్రెడిక్షన్స్ కూడా ఈ 12 వీక్ స్కాన్లో చేయొచ్చు. దానికి మనం అప్పుడే ప్రివెన్షన్ యూజువల్గా ఏంటంటే ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. ఇట్స్ ఎ బ్లడ్ థిన్నర్, బ్లడ్ ఫ్లోస్ బేబీకి బాగుండాలని. అలాంటి పేషెంట్స్ని ముందు నుంచే మనం వాళ్ళ డయట్ అవన్నీ ప్రాపర్గా ఉండేట్టు చూసుకొని ముందు నుంచి అడ్వైస్ చేసుకుంటూ వాళ్ళకి బీపీ లాంటిది రాకుండా ప్రివెంటివ్గా ఇది ఇస్తాము. మనం 100% దాన్ని ప్రివెంట్ చేయలేము, అట్లీస్ట్ 60-70% వరకు ఆస్పిరిన్ వల్ల కొంత ప్రివెన్షన్ చేయొచ్చు. ఈ 9 monthsలో ఖచ్చితంగా ఈ టెస్ట్లు ఖచ్చితంగా చేయించండి. అర్బన్ పీపుల్ ఉంటారు, రూరల్ పీపుల్ ఉంటారు, కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు, 5th దాకా కూడా హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, ఫస్ట్ నుంచి రెగ్యులర్గా కంటిన్యూస్గా వెళ్ళి కేరింగ్ ఉండే వాళ్ళు ఉంటారు మేడం. ఖచ్చితంగా కొన్ని కమర్షియల్స్ ఆలోచిస్తున్నారని చెప్పి అలా కూడా వద్దు అనుకొని డ్రాప్ అయ్యే వాళ్ళు కొన్ని ప్లేసెస్లో ఉన్నారు. ఖచ్చితంగా 9 monthsలో మస్ట్ అండ్ షుడ్గా కొన్ని నేమ్స్, ఈ స్కాన్స్, ఈ టెస్ట్లు చేయించుకోవాలంటే ఏంటి మేడం? ఎన్టీ స్కాన్ ఇంపార్టెంట్, అలా ఏమున్నాయి మ్యామ్? అలానే యూజువల్గా ఏంటంటే ఫస్ట్ యాంటీనేటల్ విజిట్లోనే మనము రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, హీమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది, యూరిన్ టెస్ట్, ఇలా కొన్ని తప్పనిసరిగా చేయాలి. థైరాయిడ్ టెస్ట్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ కొరకు కొన్ని, తర్వాత హెచ్బిఎస్ఏజీ, హెచ్ఐవి, హెచ్సివి, విడిఆర్ఎల్, ఇవన్నీ కూడా టు రూల్ అవుట్ ఇన్ఫెక్షన్స్ వీ హ్యావ్ టు డూ. సమ్ ఆఫ్ ద కండిషన్స్ కెన్ బి కరెక్టెడ్. అందుకని కొంతమందికి హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అని చేస్తాం. మన హీమోగ్లోబిన్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మేము వింటుంటాం కదా ఎప్పుడప్పుడు థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా. థాలసీమియా గురించి చాలా మంది వినుంటారు. అది ఒక హీమోగ్లోబినోపతి అనమాట. అంటే హీమోగ్లోబిన్లో ఉండే డిఫెక్ట్ వల్ల వస్తుంది. అది మనము టెస్ట్ చేసి చూస్తాం ఎర్లీగానే, ఫలానా పేషెంట్ దీంతో సఫర్ అవుతుందా, దాని ద్వారా బేబీకి వచ్చే ఛాన్స్ ఉందా. సో హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అంటాం. అట్లాగే రుబెల్లా అనే వైరస్ ఉంది. ఇట్స్ ఎ వెరీ వెరీ కంటేజియస్ డిసీజ్. మనం కరోనా ఎలా స్ప్రెడ్ అవుతుందని భయపడ్డామో అలా రుబెల్లా స్ప్రెడ్ అయిపోగలదు. అందుకని చిన్నప్పుడే రుబెల్లా వ్యాక్సినేషన్ ఇచ్చేస్తాం పిల్లలకి 9th monthలోనే. ఎవరైనా దాన్ని తీసుకోకపోయి ఉండొచ్చు, ఇప్పించకపోయి ఉండొచ్చు, కొంతమందికి తీసుకున్న ఇమ్యూనిటీ డెవలప్ కాదు. అందుకని రుబెల్లా ఏమన్నా ఉందా చూస్తాము. ఒకవేళ రుబెల్లాకి ఇమ్యూనిటీ లేదనుకోండి, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే రుబెల్లా వైరస్ని మనం లైవ్ వైరస్ని వ్యాక్సినేషన్లో వాడతాం. లైవ్ వైరస్ని అంటే లైవ్ అంటే పొటెన్షియల్ తగ్గించుంటాం. బట్ స్టిల్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఇఫ్ యూ నో యు ఆర్ నాట్ ఇమ్యూన్, అది ఇవ్వలేము. అందుకని ఆఫ్టర్ డెలివరీ ఇవ్వగలుగుతాము. కానీ ఆ ప్రెగ్నెన్సీలో వాళ్ళని వార్న్ చేయొచ్చు, నువ్వు జలుబు దగ్గు ఇలా ఉండే వాళ్ళకి ఎక్స్పోజ్ కావద్దు, రుబెల్లా లాంటిది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకందరికీ హర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అందరు తీసుకోవటం వల్ల. అది లేనప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు ఒక పేషెంట్కి, వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు రుబెల్లా రావచ్చు. రుబెల్లా ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఆల్ 3 trimestersలో ఇట్ కెన్ అటాక్ ద బేబీ. సో ఇవన్నీ మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. ఖచ్చితంగా చేస్తేనే బెటర్. ఫస్ట్ విజిట్లోనే చేసేసుకోవాలి. సెకండ్ విజిట్లో ఏంటంటే 2nd monthలో యూజువల్గా స్కాన్ అడ్వైస్ చేస్తాం. బేబీ ఎట్లా డెవలప్ అవుతుంది, మనం 6-7 వారాల మధ్య హార్ట్ బీట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రతి నెలకు ఒక హైలైట్ ఉంది. 2nd monthలో అట్లీస్ట్ మనం హార్ట్ బీట్ చూడాలి. సో 6-7 వారాల మధ్యలో హార్ట్ బీట్. సో అందులో కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది డెవలప్మెంట్. ఫస్ట్ యూట్రస్ లోపల ఒక రింగ్ లాగా కనపడుతుంది, అది ప్రెగ్నెన్సీ శాక్. దాని లోపల ఇంకొక చిన్న రింగ్ వస్తుంది, దాన్ని యోక్ శాక్. అందులో బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది. యోక్ శాక్ పక్కన కొద్ది రోజుల్లో మనకు బేబీ కనపడుతుంది. బేబీ కనపడిన తర్వాత కొన్ని రోజులకు హార్ట్ బీట్. ఈ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అని మనం ఎర్లీగా చూసినప్పుడు ఒక్కొక్కసారి వీ కెన్ పికప్ యోక్ శాక్ ఉండాల్సిన సైజు కంటే పెద్దదిగా ఉంటే అప్పుడే అర్థమవుతుంది దిస్ మే బీ ఎన్ అన్హెల్దీ ప్రెగ్నెన్సీ. ఎక్స్పెక్టెడ్ టైంలో బేబీ అపియర్ కాకున్నా, హార్ట్ బీట్ రాకున్నా కూడా తెలుస్తుంది ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు అని. అవన్నీ కూడా తెలుసుకోవాలి. అలానే ప్రెగ్నెన్సీ లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది యూట్రస్లో ఉందో లేదో కూడా తెలియాలి ముందు.
ప్రెగ్నెన్సీ శాఖను మనం యూట్రస్లో ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ట్యూబ్లో ఉంటుంది, ఓకే. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. ట్యూబ్లో ఇంకా వేరే ఏరియాస్లో అదర్ దాన్ యూట్రస్ ఉన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు 2 లైన్స్ వస్తాయి కదా, అది ప్రెగ్నెన్సీ టెస్ట్లో. టెస్ట్. ఎస్ మ్యామ్. ఒక్కోసారి ఆ టెస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ బీటా హెచ్సిజీ రైజ్ అవ్వడాన్ని ఇండికేట్ చేస్తుంది. అట్లీస్ట్ 25 యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఒక్కొక్కసారి పేషెంట్ వచ్చి చెప్తారు, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, 2 లైన్లు ఈక్వల్గా రాలేదు, ఒకటి బ్రైట్గా ఉంది, ఒకటి ఫెయింట్గా ఉంది అంటారు. దాన్ని మనం ఈజీగా తీసుకోకూడదు. అది వెరీ ఎర్లీగానే చేసి ఉండొచ్చు, ఇంకో 2-3 రోజుల తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఆర్ ఇట్ మే బీ ఇండికేషన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ విచ్ ఈస్ నాట్ టేకింగ్ అప్, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను ఎక్టోపిక్ అని, ప్రెగ్నెన్సీ ఈజ్ దేర్ బట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎల్స్వేర్, వేరే చోట యూట్రస్లో కాకుండా. యూట్రస్లో కాకుండా ఇంకో చోట పెరిగినప్పుడు దానికి సపోర్ట్ లేదు. సో బేబీ విల్ నాట్ డెవలప్ ప్రాపర్లీ, ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఇనఫ్ హార్మోన్స్. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో కలర్లో తేడా ఉన్నప్పుడు డాక్టర్ని అడగాలి, నాకు 2 సమానంగా కనపడటం లేదు అని. సో ఇవన్నీ మనం అప్పుడు మైండ్లో ఇవన్నీ పెట్టుకుని పేషెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు ఏమవుతుందంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది, ఎందుకంటే చిన్న ట్యూబ్లో ప్రెగ్నెన్సీ పెరగలేదు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ విత్ పెయిన్ ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ విత్ బ్లీడింగ్, ఎనీ టైమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎనీ టైమ్ పెయిన్ ఆర్ బ్లీడింగ్, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, కొన్ని మంత్స్ తర్వాత ఫ్లూయిడ్ లీక్ అవడము, ఇవన్నీ ఎమర్జెన్సీస్. ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ 9 months ఇలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డెఫినెట్గా. మేడం, ఈ ప్రెగ్నెన్సీ 9 monthsలో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీరు ప్రజల నుంచి ఏం ఎక్కువగా ఉంటారు, మేము ఎక్కువగా ఏం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం అంటే జనరల్గా బేబీ ఈ మంత్ నుంచే వింటుంది కాబట్టి కొంచెం స్పిరిచువల్గా ఉండండి, కొంచెం ఇలా ఫాలో అవ్వండి, ఈ ఫుడ్డే తినండి, బేబీ కూడా ఫ్యూచర్లో తింటూ ఉంటుంది, మీరు మాట్లాడుతూ ఉండండి, కమ్యూనికేట్ అవ్వండి, భగవద్గీత అవి కూడా చెప్తుండే. ఇదంతా ఏంటి మేడం, ఒకసారి ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు, నిజంగా ఏ మంత్ నుంచి బేబీ చూస్తూ వింటూ? మనం 3 months గురించి తెలుసుకున్నాం కదా. 4th month తర్వాత బేబీకి ఫస్ట్ వినపడ్డము, హియరింగ్, అది అన్ని బేబీస్లో ఖచ్చితంగానా మేడం? ఫస్ట్ హియరింగ్, అది తర్వాత లైట్ని రికగ్నైజ్ చేయగలగడం, ఫ్లాష్ ఏదన్నా అయినప్పుడు అప్పుడప్పుడు లైట్ రికగ్నైజ్ చేయటము, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. వెన్ ఇట్ స్టార్ట్స్ హియరింగ్, ఫస్ట్ మదర్ గొంతుని గుర్తుపట్టేసగలుగుతుంది. 4th month, 5th month, 6th month అట్లా పెరిగే కొద్ది గ్రాడ్యువల్గా దే కెన్ ఐడెంటిఫై మదర్స్ వాయిస్. అందుకని పుట్టిన తర్వాత కూడా వేరే వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నా మదర్ దగ్గరకు వచ్చినప్పుడు బేబీస్ క్వైట్ అయిపోతారు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో యూస్ టు మదర్స్ హార్ట్ బీట్. పక్కనే ఉంటుంది కదా హార్ట్, పక్కనే పెరుగుతున్నప్పుడు ఆ రిథము దానికి అలవాటు పడిపోయి ఉంటారు. సో వెన్ మదర్ టేక్స్ టు ద బాస్, దే విల్ నో దట్ ఇట్ ఈస్ అ మదర్. వాయిస్ని రికగ్నైజ్ చేస్తారు లోపల నుంచి ఉండే, ఆ హార్ట్ బీట్కి వినుంటారు, దానికి అలవాటు పడిపోతారు. అట్లానే ఆ సూతింగ్ మ్యూజిక్ అట్లాంటి వాటన్నిటికీ ఇట్ మేక్స్ ద బేబీ ఆల్సో పీస్ఫుల్ ఇన్సైడ్. మనం యాజిటేటెడ్గా ఉండి కోపంగా ఉన్నప్పుడు మన బాడీలో వచ్చే కెమికల్స్ వేరే, దే ఆల్సో పాస్ టు ద బేబీ ఆల్సో గెట్ యాజిటేటెడ్. సో మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్కి వాటన్నిటికి కూడా బేబీ కూడా రెస్పాండ్ అవుతుంది. మూమెంట్, చలనం అనేది బేబీకి కూడా ఉంటుంది. సడన్గా లౌడ్ వాయిస్, నాయిస్ అలాంటి దానికి అది కదులుతుంది. అందుకని దానికి ఒకటి టెస్ట్ చేస్తా ఉన్నాడు బేబీ లోపల ఉన్నప్పుడు. పేషెంట్కి ఒక్కోసారి మూమెంట్స్ లేదని వస్తారు, మనం ఒక బజర్ లాంటిది ఇస్తాం, అది కడుపు మీద పెట్టి కాలింగ్ బెల్ లాగా అనమాట, ఇట్లా రింగ్ చేయగానే ఆ బజర్ మోగుతుంది. అది హఠాత్తుగా వినగానే బేబీ ఉలిక్కి పడ్డట్టు లోపల కదులుతుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ హియరింగ్. అందుకనే మ్యూజిక్ పెట్టమని. ఇప్పుడు మ్యూజిషియన్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు పాడుతుంటారు, ఎస్పెషల్లీ టీచర్స్ వాళ్ళ క్లాసెస్ తీసుకుంటారు. వాళ్ళ బేబీస్ పుట్టిన తర్వాత ఎంత తొందరగా మ్యూజిక్ నేర్చుకోగలుగుతారు. 1 year బేబీ, 2 years బేబీ, ఈ బేబీ రాగాలు ఐడెంటిఫై చేస్తుంది అంటే దానికి ఫౌండేషన్ అక్కడ పడింది. మనం అభిమన్యుడి గురించి విన్నాం కదా,
అలానే అది లోపల నుంచి వింటూ వింటుంది. ఉంటుంది. సో 4th మంత్ 5th మంత్ టైం కంటే ఆల్ సెన్సరీ ఆర్గాన్స్ దే డెవలప్. రెస్పాండ్ అవ్వడం ఎప్పటి నుంచి ఉంటుంది మేడం? అంటే జనరల్గా మనం టమ్మిని టచ్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అవుతుంటుంది బేబీ. అది ఏ మంత్ నుంచి ఏంటి? మూమెంట్స్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి. సెకండ్ మంత్ మ్మ్. థర్డ్ మంత్ నుంచి మూమెంట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ట్రాన్స్మిటెడ్ టు ద మదర్. మ్మ్. మదర్కి మూమెంట్స్ తెలవాలి అంటే 5th మంత్లోకి ఎంటర్ కావాలి. మ్మ్. 5th month. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అట్లీస్ట్ ఏంటంటే 16 వీక్స్ తర్వాత 18 వీక్స్ 20 వీక్స్ అప్పటి నుంచి యూజువల్గా 5th మంత్కి 20 వారాల నుంచి ఫస్ట్ మూమెంట్స్ని క్వికనింగ్ అంటారు. మ్మ్. జస్ట్ మనకి ఏదో టచ్ అయిపోతున్నట్టు అలా తెలుస్తుంది ఫస్ట్ మూమెంట్. Yes. అదే సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే యూట్రస్ అప్పటికి 2 సార్లు 3 సార్లు ఎన్లార్జ్ అయి ఉంటుంది, అబ్డామినల్ మజిల్స్ అంత టైట్ ఉండవు. సో అలాంటి వాళ్ళు కొంచెం ముందే ఆ మూమెంట్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. సో మనకు బాగా తెలియడం అన్నది 6th మంత్ 7th మంత్లో తెలుస్తుంది. 5th మంత్ నుంచి కొంచెం కొంచెం. మేడం ఈ ఫుడ్ హ్యాబిట్స్ మదర్కి ఏ ఉంటే బేబీకి అది ఏంటి మేడం? ఏదైనా లింక్ ఉందా ఎందుకంటే బేబీ చుట్టూ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది అని కదా. చెప్పారు. ఎస్ మ్యామ్. మనం తిన్న ఫుడ్లో ఉన్న టేస్ట్ అవన్నీ కూడా ఏంటంటే ఆ ఫుడ్ సీక్రెట్ అవుతుంది వాటిల్లోకి. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మన బాడీలోని సీక్రెట్ అయినప్పుడు మనం తిన్న ఫుడ్ టేస్ట్ కూడా దానిలోకి వెళ్తుంది. అలాగే 5th 6th బేబీకి కూడా 5th మంత్ తర్వాత టేస్ట్ బడ్స్ అనేవి డెవలప్ అవడం మొదలవుతుంది. సో ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తారు, ఈరోజు నేను బనానా తిన్నాను, మై బేబీ వాజ్ వెరీ హ్యాపీ. ఎస్ మ్యామ్. అట్లాంటి కొంతమంది పేషెంట్స్ చెప్తారు, నేను బలానా ఫుడ్ తిన్నప్పుడు ఆ రోజు నా బేబీ మూమెంట్స్ బాగున్నాయి అని. ఎస్ ఎస్ మ్యామ్. ఇలాంటివి అయితే ఫుడ్ హ్యాబిట్స్ ఇట్ కెన్ ఆల్సో టేస్ట్. బేబీ కెన్ హియర్, బేబీ కెన్ అప్రిషియేట్ సడన్ ఫ్లాషింగ్ లైట్స్ ఒక్కోసారి తెలుస్తాయి. దెన్ కెన్ ఆల్సో అప్రిషియేట్ ద టేస్ట్. సో దాని సెన్సరీ ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ టైంని మాకు మా వ్యూస్ కోసం స్పెండ్ చేసినందుకు. నమస్తే మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్.